పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సామాన్య 34వ ఆదివారం రోజున తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. క్రీస్తు రాజు మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనములు. రెండవ పఠనము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు. సువార్త పఠనము యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము నుంచి 37వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ మహోత్సవంతో తల్లి శ్రీ సభ దైవార్చన సంవత్సరాన్ని ముగిస్తూ ఉంది. వచ్చే ఆదివారం రోజున ఆగమన కాలముతో మనము దైవార్చన నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ దైవార్చన చివరి ఆదివారం రోజున తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుచు మనమందరము కూడా క్రీస్తు ప్రభుని మన రాజుగా అంగీకరించాలని, మనమందరము కూడా ఆయన అధికారానికి లోబడి జీవించాలి అని, మనమందరము కూడా ఆయనకు విధేయులమై జీవించాలి అని చెప్పి మనకి సందేశాన్ని ఇస్తూ ఉంది. పునీత పోలికార్పు గారు 2వ శతాబ్దపు పునీతుడు. ఇతడు స్మిర్నాకి పీఠాధిపతి. స్మిర్నాకు పీఠాధిపతిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రపంచానంతరికి క్రీస్తే రాజు అని ప్రకటిస్తూ, క్రీస్తుని తన సొంత రాజుగా అంగీకరిస్తూ, క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ, క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తున్న రోజులలో రోమన్ సామ్రాజ్యపు అధికారులు ఈ పునీత పోలికార్పు గారిని బంధించి తీసుకుని వచ్చి ఆయన మీద ఈ రీతిగా ఒత్తిడి చేశారు. క్రీస్తు నా రాజు కాదు, క్రీస్తు నా ప్రభువు కాదు, క్రీస్తు నా దేవుడు కాదు, క్రీస్తు నా రక్షకుడు కాదు అని నీవు ప్రకటించాలి. ఒకవేళ నీవు అలా ప్రకటించకపోతే నిన్ను చలచల కాగే నూనెలో పడవేసి చంపివేస్తాము అని బెదిరించారు. అప్పుడు ఆ పునీత పోలికార్పు గారు ఇలా అన్నారు: నేను క్రీస్తు నా రాజు కాదు, క్రీస్తు నా ప్రభువు కాదు, క్రీస్తు నా దేవుడు కాదు, క్రీస్తు నా రక్షకుడు కాదు అని నేను ప్రకటించకపోతే మీరు నన్ను చలచల కాగే నూనెలో పడవేసి చంపివేస్తారేమో. అలా చలచల కాగే నూనెలో పడవేసినప్పుడు నేను పొందే ఆ బాధ కొద్ది నిమిషాలు మాత్రమే. కానీ మీరు క్రీస్తుని మీ రక్షకుడిగా, మీరు క్రీస్తుని మీ ప్రభువుడిగా, మీరు క్రీస్తుని మీ దేవుడిగా, మీరు క్రీస్తుని మీ రాజుగా అంగీకరించకపోవటం వలన మీకు వచ్చే శిక్ష వలన మీరు ఎక్కడ నిత్య నరకాగ్నిలో పడవేయబడి నిత్యము కాలిపోతారేమో అని
నాకు భయముగా ఉంది అని పునీత పోలికార్పు గారు చెప్పారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత పోలికార్పు గారు యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా, తన హృదయపు రాజుగా అంగీకరించాడు. అట్టి రీతిగా ఆ ప్రభువుని వెంబడించాడు. మనము కూడా ఈ పునీత పోలికార్పు గారి లాగానే యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా, మన రాజుగా, మన హృదయపు రాజుగా అంగీకరిస్తూ మనము మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సందర్భాన 3 విషయాల గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసు ప్రభువే రాజు అన్న విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, క్రీస్తు రాజు యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అన్న అంశం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, మనము యేసుక్రీస్తుని మన సొంత రాజుగా అంగీకరించి ఆయన్ని వెంబడిస్తున్నామా అన్న అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు రాజు. యేసుక్రీస్తు రాజు అన్న విషయాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం. ఈనాడు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనములో పిలాతు యేసు ప్రభుని ఇలా ప్రశ్నిస్తున్నాడు, నీవు యూదుల రాజువా అని. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనములో పిలాతు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభు ఇలా సమాధానమిస్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనములో పిలాతు మరలా యేసు ప్రభుని ఇలా ప్రశ్నిస్తున్నాడు, అట్లయినా నీవు రాజువా అని. అందుకు యేసు ప్రభు, నేను రాజునని నీవే చెప్పుచున్నావు అని యేసుక్రీస్తు ప్రభువు సమాధానమిచ్చాడు. ఇదైన తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇతడు అనగా క్రీస్తు యూదుల రాజు అను పలకమును రాయించి యేసు ప్రభు వేలాడుతూ ఉన్నటువంటి సిలువపై భాగాన పిలాతు ఉంచాడు. ఇతడు యూదుల రాజు అని పలకమును రాయించి యేసు ప్రభు వేలాడుతూ ఉన్నటువంటి సిలువపై భాగాన ఉంచినటువంటి ఆ విషయాన్ని మిగిలినటువంటి 3 సువార్తికులు కూడా ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనములో, లూకా సువార్త 23వ అధ్యాయము 38వ వచనములో, మార్కు సువార్త 15వ అధ్యాయము 18వ వచనములో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా పిలాతు యేసుక్రీస్తు యూదుల రాజు అని ఒప్పుకోవటం, పిలాతు అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఈ విషయాన్ని నీవే చెప్పుచున్నావు అని చెప్పి ఒప్పుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు రాజు అన్నటువంటి విషయం పలు సందర్భాలలో ప్రస్తావించబడింది. బైబిల్ గ్రంథములో క్రీస్తే రాజు అన్న సత్యాన్ని ప్రస్తావించబడినటువంటి సందర్భాలను కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు పుట్టుక సందర్భం. యేసుక్రీస్తు పుట్టుక సందర్భమున క్రీస్తే రాజు అని చెప్పి ప్రస్తావించబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము
32, 33 వచనాలు ఈ సత్యాన్ని యేసే రాజు అని మనకి ప్రకటిస్తుంది. నెంబర్ 2, తూర్పు దిక్కు నుండి 3 జ్ఞానులు వచ్చినటువంటి సందర్భం. తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి 3 జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన శిశువు జాడ ఎక్కడా అని అడగటం మనం చూస్తూ ఉన్నాము. ఆ సందర్భముగా యేసే రాజు అని చెప్పి మనకు ప్రకటించబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము ఈ సత్యాన్ని మనకి క్రీస్తే రాజు అని మనకి తెలియజేస్తూ ఉంది. నెంబర్ 3, యేసు ప్రభు పురప్రవేశ సందర్భం. యేసు ప్రభు యెరూషలేము పురప్రవేశం చేసినటువంటి సందర్భాన యేసే రాజు అన్నటువంటి సత్యము ప్రకటించబడినది. లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనము ఈ సత్యాన్ని క్రీస్తే రాజు అన్న సత్యాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉంది. నెంబర్ 4, పిలాతు యేసు ప్రభుకి తీర్పు తీర్చిన సందర్భం. పిలాతు యేసు ప్రభుకి తీర్పు తీర్చిన సందర్భంలో క్రీస్తే రాజు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనము, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనము, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనము ఈ సత్యాన్ని క్రీస్తే రాజు అన్న సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాయి. నెంబర్ 5, యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుని యొక్క సిలువ పై భాగాన ఇతడు యూదుల రాజు అని పలకము పెట్టబడినటువంటి సందర్భము. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు పిలాతు ఇతడు యూదుల రాజు అని చెప్పి ఒక పలకము రాయించి యేసు ప్రభు వేలాడుతున్నటువంటి సిలువ పై భాగాన ఉంచాడు. ఈ రీతిగా ఇతడే రాజు అని చెప్పి ప్రకటించటం జరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనము క్రీస్తే రాజు అన్న సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. నెంబర్ 6, యేసు ప్రభు శిష్యులకు బోధించిన సందర్భం. యేసుక్రీస్తు శిష్యులకు బోధిస్తూ నా రాజ్యములో గొప్పవాడిగా ఉండదలచిన వాడు అందరికీ సేవకుడై అందరికీ చివరివాడై జీవించాలి అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాలలో క్రీస్తే రాజు అని మనకి అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 2వ అంశం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. ఇప్పుడు మనం కొన్ని విషయాలను ఉదాహరణగా తీసుకుని యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము అని మనం తెలుసుకుందాం. నెంబర్ 1, రాజులు ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తారు. యేసుక్రీస్తు ప్రభుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని చెప్పటానికి గుర్తు ఇది. క్రీస్తు ప్రభు ఇతరుల పైన అధికారాన్ని చెలాయించలేదు. తన శిష్యులు కూడా అధికారాన్ని చెలాయించకూడదు అని నేర్పించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చదివితే అక్కడ జబదాయి కుమారులు యాకోబు, యోహానులు వచ్చి, ప్రభు, నీవు నీ రాజ్యములో మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడు అయినప్పుడు ఒకరిని కుడి ప్రక్కన మరొకరిని ఎడమ ప్రక్కన
కూర్చుండే భాగ్యాన్ని ఇవ్వమని అడిగారు. వారి కోరికను యేసు ప్రభువు సున్నితంగా తిరస్కరిస్తూ, ఈ లోకములో ఉన్న రాజులు, పాలకులు ఇతరుల మీద పెత్తనాన్ని, అధికారాన్ని చెలాయిస్తారు, కానీ మీరు అలా ఉండకూడదు అని చెప్పాడు. అనగా ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, అధికారాన్ని చెలాయించే రాజ్యము కాదు అని చెప్పాడు. మనము కూడా క్రీస్తు రాజ్యములో జీవించే క్రైస్తవులైన మనము ఇతరుల మీద అధికారాన్ని చెలాయించే వారిగా కాక సేవ చేసే వారిగా మన జీవితాలు ఉండాలి అని ఈరోజు ఈ పండుగ మనకి నేర్పిస్తుంది. నెంబర్ 2, రాజులు సిరి సంపదలు కలిగి జీవిస్తారు. రాజులు పేదవారిని దోచుకుంటారు, దాచుకుంటారు. తమ సిరి సంపదలతో పెత్తనాన్ని చెలాయిస్తారు. యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అని చెప్పడానికి గుర్తు ఇది. ఓ యువకుడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదివినట్లయితే, ధనికుడైన ఓ యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నేను నిత్య జీవితం పొందాలంటే ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆ ధనికుడైన ఆ యువకుడు, నా చిన్నతనం నుంచి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను, ఇంకా నేను చేయవలసింది ఏంటి అని అడిగినప్పుడు, అయితే నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మివేసి పేదలకు దానం చేసి రా, అప్పుడు నిత్య జీవితాన్ని పొందుతావు అని చెప్పాడు. అనగా సిరి సంపదలకు తన రాజ్యములో చోటు లేదు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యేసుక్రీస్తు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. నెంబర్ 3, ఈ లోక సంబంధమైన రాజులు యుద్ధాలు చేస్తారు, హింసలకు పాల్పడతారు. కానీ యేసు ప్రభుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు కనుక, యేసు ప్రభుని యొక్క రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము కనుక యుద్ధాలను ప్రోత్సహించలేదు, హింసలను ప్రోత్సహించలేదు. హింసలను ఆయన ఖండించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనములో యేసు ప్రభుని పట్టి బంధించడానికి వచ్చినటువంటి సందర్భాన ప్రధానార్చకుని సేవకుని యొక్క చెవిని పేతురు తన కత్తితో నరికినప్పుడు ప్రభు అంటున్నారు, పేతురు, నీ కత్తెను వరలో పెట్టు అని. హింసను ప్రోత్సహించలేదు. ఈ విధంగా యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. నెంబర్ 4, ఈ లోక సంబంధమైన రాజులకు సింహాసనాలు ఉంటాయి. యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం అని చెప్పటానికి గుర్తు ఇదే. యేసు ప్రభుకి ఈ లోకములో సింహాసనము లేదు. యేసు ప్రభుకు ఉన్న ఏకైక సింహాసనము సిల్వ సింహాసనము. ఆ సిల్వ సింహాసనం మీద నుండి తన ప్రజలను ఆయన రక్షించుకున్నాడు, వారిని కాపాడుకున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 5, ఈ లోక సంబంధమైన రాజులు సేవలు చేయించుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు కనుక, యేసుక్రీస్తు ప్రభుని యొక్క రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము కనుక ఆయన సేవలు చేయించుకోవటానికి రాలా, సేవలు చేయటానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. నెంబర్ 6, ఈ లోక సంబంధమైన రాజ్యానికి చట్టం ఉంటుంది,
ఆ చట్టం దండించటం, శిక్షించటం. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజ్యమునకున్నటువంటి చట్టం ఒకరినొకరు ప్రేమించుకోవటం. అందుకే యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నేను మీకు ఇచ్చే ఆజ్ఞ ఒకటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అని. నెంబర్ 7, ప్రతి రాజుకి ఓ లక్ష్యం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యము తన ప్రజలను అన్ని బంధకాల నుండి విడుదలను ప్రసాదించటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము యేసుక్రీస్తుని అనుసరించే క్రైస్తవులముగా ఈ లోక సంబంధమైన రాజ్యానికి చెందిన వారిగా జీవించకూడదు. మనము క్రీస్తు ప్రభుని రాజ్యానికి చెందిన వారిగా మనం జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం 3వ అంశం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, మనము క్రీస్తు రాజుని వెంబడించాలి. మనము క్రీస్తు రాజుని వెంబడిస్తున్నామా? మనము జీవిస్తున్నటువంటి రోజులు భయంకరమైనటువంటి రోజులు. ప్రతి విశ్వాసి, ప్రతి యవనస్తుడు కూడా ఆలోచన చేయాలి. మనం జీవిస్తున్నటువంటి రోజులు భయంకరమైనటువంటి రోజులు. ఈ భయంకరమైనటువంటి రోజులలో మనము ఎవరిని వెంబడిస్తున్నాం? యేసు ప్రభుని వెంబడిస్తున్నామా? లేక ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా? లేక ఈ లోకానికి చెందినటువంటి వ్యక్తుల్ని మనం వెంబడిస్తున్నామా? ఆలోచన చేద్దాం. మనము యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వ్యక్తులుగా ఉన్నట్లయితే ఆయనను మన హృదయపు రాజుగా నిలుపుకోవాలి. యేసు ప్రభుని మన రాజుగా, మన హృదయపు రాజుగా నిలుపుకున్నట్లయితే ఆయనకు విధేయులమై జీవించాలి. ఆయనకు విధేయులమై జీవించాలి అంటే ఆయనలాగా మనం ప్రేమించాలి, ఆయనలాగా మనం క్షమించాలి, ఆయనలాగా దయ చూపాలి, ఆయనలాగా మంచి బంధాలు కలిగి ఉండాలి, ఆయనలాగా మన ఇరుగు పొరుగు వారితో మనము ప్రేమ కలిగి, ఐక్యత కలిగి జీవించాలి. కనుక మనము ఎవరిని మన రాజుగా ఎంచుకుంటున్నాం? ఎవరిని మనం వెంబడిస్తున్నాం? ఎవరిని పోలి మనం జీవిస్తున్నాం? ప్రశ్న వేసుకుంటూ మన హృదయపు రాజుగా క్రీస్తుని నిలుపుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభువు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.